మీనరాశి జాతకులు రేపటి రోజున ఒక పిడుగు లాంటి వార్త తెలుస్తుంది. మీరు వింటుంది తప్పకుండా నిజమే. రేపటి రోజున మీ జీవితంలో ఇటువంటి పరిస్థితి కలగబోతుంది అంటున్నారు పండితులు. ఏం జరగబోతుంది, ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు, ఈ వీడియోలో విని తెలుసుకుందాము. వీడియో నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి. మీ లైక్ మాకు ఎంతో సపోర్టింగ్గా ఉంటుంది. ఇక ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేద్దాము. ఈ రోజున చంద్రుడు ఈ రాశిలోనే సంచరిస్తున్నాడు. ఈ సమయం చంద్రమంగళ యోగం ఏర్పడే సమయం. చంద్రుడు మన మనసును సూచిస్తాడు, మంగళుడు మన చర్యల శక్తిని, ఆవేశాన్ని సూచిస్తాడు. ఈ రెండు గ్రహాలు ఒకే రాశిలో కలిసినప్పుడు అది ఈ రాశి వారికి కొన్ని అనూహ్య సంఘటనలు, స్పందనలు తీసుకొస్తుంది. ఈరోజు గ్రహ సంయోగం వల్ల ఈ రాశి వారికి వచ్చి పిడుగు లాంటి పరిణామాలు ఏమిటో కూడా తెలుసుకుందాము. పిడుగు అనేది ఒక్కసారిగా పడుతుంది. ఎటువంటి హెచ్చరిక లేకుండా ఆకాశం మబ్బుతో నిండినప్పుడు ఒక్కసారిగా దాని శబ్దం వస్తుంది. ఈ రోజున అలాగే ఊహించని శబ్దం, అంటే ఊహించని వార్త వింటారు. అది కొంతమందికి ఆనందపు పిడుగు అయితే ఇంకొంతమందికి ఆవేదన పూరిత పిడుగు, ఇంకొంతమందికి జీవితం మార్పు తెచ్చే పిడుగు. ఈ రాశి వారికి కుజుడు చాలా వరకు కూడా అనుకూలత ఈరోజు కలగ చేయబోతున్నాడు. శని, రాహు, కేతువుల ప్రభావంతో ఈరోజు ఈ స్థితి ఉంటుంది. దీర్ఘకాలికంగా మీరు తీసుకోవాలనుకున్న ఒక రహస్యం, ఒక అబద్ధం లేదా ఎవరో దాచిన విషయం, ఒక నిర్ణయం మీ ముందు వెలుగులోకి వస్తుంది. ఈ పిడుగు లాంటి వార్త ఊహించని చోటు నుండి వస్తుంది. కొంతమందికి అది కుటుంబంలో దాచిన నిజమైతే ఇంకొంతమందికి ప్రేమలో ద్రోహం, ఇంకొంతమందికి వ్యాపారంలో నష్టము, లాభము, ఇంకొందరికి ఆధ్యాత్మిక జాగృతిగా ఉంటుంది. ఇక మీ కుటుంబంలో లేదా దగ్గర బంధువుల్లో ఎవరో దాచిపెట్టిన విషయం కూడా ఈరోజే ముందుకొస్తుంది. మొదట ఈ వార్త గుండెల్లో పిడుగు పడినట్లు అనిపిస్తుంది. నిజమా కాదా నమ్మలేని స్థితికి వస్తారు. కానీ ఈ సంఘటన మీ జీవితంలో దాచిన నిజాన్ని బయటకు తీసుకురాక తప్పదు. ఒక సంబంధం, ఒక స్నేహం, ఒక వ్యాపార ఒప్పందం కూడా ఈరోజే ఫలితం చూపిస్తుంది. ఇది నిజమైన పరిణామం, ఆశ్చర్యపడేలా ఉంటుంది. మింగుడు పడకపోవచ్చు. అలాగే ఒక శుభవార్త కూడా వింటారు. అది ఉద్యోగం, పదోన్నతి లేదా ఒక ప్రాజెక్టు విషయం కావచ్చు. దాని రూపం మొదట భయపెట్టేలా ఉంటుంది. అనుకోని కాల్స్, అనుకుని ఈమెయిల్స్ లేదా అనూహ్యంగా కలిసి ఒక వ్యక్తి రూపంలో ఉంటుంది. ప్రేమలో ఉన్న ఈ రాశి వారికి ఈ రోజున భావోద్వేగాల తుఫాను లాంటి ఒక వార్త. నమ్మిన వ్యక్తి అకస్మాత్తుగా ఏదో ఒక రహస్యం పంచుకోవచ్చు. కొంతమంది దంపతుల జీవితంలో గతంలో దాచిన విషయం బయటపడవచ్చు. చిన్న చిన్న గొడవలే పెద్ద మార్పుకి దారి తీయొచ్చు. కానీ ఈ పిడుగు లాంటి వార్త తర్వాత నిజమైన స్పష్టత ఇస్తుంది. ఎవరు నిజమైన వారు, ఎవరు మాయ కలిగిన వారు అర్థం చేసుకుంటారు. ఇది మిమ్మల్ని కదిలించిన తర్వాత మీరు ధైర్యంగా నిలబడి ఇది జరగాల్సిందే అనుకుంటారు. ఆర్థిక పరంగా ఈరోజు అతి జాగ్రత్త. ఎందుకంటే మంగళ చంద్ర యోగంతో పాటుగా శని దృష్టి కూడా ఉంటుంది. ఇది తప్పుడు నిర్ణయాల ప్రమాదాన్ని సూచిస్తుంది. అనుకోకుండా ఒక ఒప్పందం రద్దు కావచ్చు, లేదా ఒక పెద్ద రుణం చెల్లించాల్సిన పరిస్థితి రావచ్చు. కొంతమందికి పిడుగు లాంటి వార్త లాభదాయకంగా ఉంటుంది. మీరు కొద్దిపాటి నెలలుగా ఎదురు చూస్తున్న ఒక ప్రాజెక్టు ఆమోదం లేదా బిజినెస్ భాగస్వామి నుంచి పెద్ద ఆర్డర్ రావడం మొదట ఆశ్చర్యంగా అనిపించిన ఆ తర్వాత మీ జీవితాన్ని మారుస్తుంది. ఈ రాశి వారు లోతైన భావాలు కలిగి ఉంటారు. ఈ పిడుగు లాంటి వార్త మీ మనసును కూడా గాయపరచవచ్చు. భౌతిక స్థాయిలో కాకుండా ఆధ్యాత్మిక స్థాయిలో కూడా వీరు చాలా జాగృతి కలగచేస్తుంది. దీనివల్ల జీవితాన్ని అర్థం చేసుకోవడం కూడా మొదలు పెట్టవచ్చు. ఏది నమ్మాలి, ఎవరి మీద ఆధారపడాలి, ఎటువంటి మార్గం అనుసరించాలి, ఈ స్పష్టత వస్తుంది. కొంతమందికి ఈరోజు ధ్యానం, మంత్రజపం, దేవుని సన్నిధిలో కూర్చోవడం వల్ల అంతరంగ శాంతి లభిస్తుంది. ఈ పిడుగులాంటి వార్త విన్నాక మనసు ఒత్తిడికి గురి అవుతుంది. ఈరోజు శాంతంగా ఉండడం చాలా అత్యవసరం. మంగళ గ్రహం ప్రభావం వల్ల రక్తపోటు, మానసిక అసహనం, నిద్రలేమి వంటి సమస్యలు తలెత్తొచ్చు. జాగ్రత్తగా శ్వాస, వ్యాయామం, ధ్యానం, తులసి నీరు ఎక్కువగా తీసుకోవడం మంచిది.
ఈ రాశివారు గోప్యతను ఎక్కువ కాపాడుకుంటారు. కానీ ఈ రోజు ఆ రహస్యమే బయటపడవచ్చు. మిమ్మల్ని ఎవరైనా తప్పుగా అర్థం చేసుకోవచ్చు. అందువల్ల ఏ నిర్ణయం అయినా తీసుకునే ముందు 1కి 2 సార్లు ఆలోచించండి. స్నేహితుల్లో ఒకరు మీ గురించి విన్న వార్తను మీ ముందుకు తెస్తారు. మొదట ఆ వార్త మీ గుండెకు పిడుగు పడేలా చేస్తుంది. కానీ చివరికి అదే నిజమంటూ గ్రహిస్తారు. ఇక జ్యోతిష్య పరంగా ఏమిటంటే గనక ఈరోజు మీకు చాలా వరకు కూడా అననుకూలతే ఎక్కువగా కనిపిస్తుంది. భగవంతుని నామస్మరణ, ఇష్టదైవ నామస్మరణతో పాటుగా కులదేవత ఆరాధన కూడా చేసుకోండి. అంతా మంచి జరుగుతుంది. ఫ్రెండ్స్, చూసారుగా, ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా ఒక చిన్న లైక్ అయితే చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వడం మాత్రం మర్చిపోవద్దు. ధన్యవాదములు.